హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం చికెన్ గ్రేవీ చేసుకుందాము. ఇది వేరే టైప్ అండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి చికెను దగ్గర కిలోకి తక్కువ ఉంటుంది, కిలో అనుకోండి. కిలో చికెన్ అండి. దీంట్లో 1/2 కప్పు పెరుగు వేస్తానండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? నేను హార్వెస్టింగ్ చేశాను, అది చూసారా మీరు? హార్వెస్టింగ్ చేశాను ఒక వీడియో. అరటిగెళ్ళు అవి కోసానండి. దివాళీ ముందు కోసుకున్నాము. చక్కగా దివాళీకి అరటిపళ్ళన్నీ పండిపోతాయండి చక్కగా. అందరం కూడా మా ఇంటికి గెస్ట్లు వస్తారు, అందరం కూడా హాయిగా ఎంజాయ్ చేస్తూ మీకు వీడియో పెడతాను. అందుకు ఎలా పండిపోయి ఉంటుంది, అందరం తింటాము. మీకు చూపిస్తాను గెల పండిన తర్వాత. మేము అందరం ఎంజాయ్ చేస్తామండి ఈ దివాళీకి. ఆ గెల సరిగ్గా మనకు దివాళీకి పండిందండి. మా అందరికీ చాలా హ్యాపీగా ఉందండి. ఇదిగోండి, ఇది చికెన్ కదండి. చికెన్లో పెరుగు వేసానండి, 1/2 కప్పు పెరుగు వేసాను. ఇదిగోండి కారం 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేస్తాను, 1/2 టీ స్పూన్ పసుపు. 1 స్పూను ఉప్పు వేస్తున్నానండి. చూసి తర్వాత వేసుకుందాం మనం కావాలంటే. ఇదిగోండి ధనియా పౌడర్ 1 స్పూన్ అండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్ అండి. అది వేసేసుకున్నానండి నేను. అది వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసేసుకుంటాను. ఇది మిక్స్ చేసి ఇలా పెట్టుకుందామండి. ఇక్కడ పొయ్యి వెలిగించి మనం ఉల్లిపాయలు వేయించుకుందాం. రెండు స్పూన్లు నూనె వేస్తానండి. దీంట్లో చూడండి, ఇలాచీ 2, చెక్క, లవంగాలు కొద్దిగా తాలింపులోకి. ఇది కాగిన తర్వాత కొద్దిగా వేడినివ్వండి. తర్వాత మనం దీంట్లోకి ఇదిగోండి కాజు, ఒక 20 కాజు అండి. మసాలా దీంట్లో వేయడానికి మసాలా ఇది 20 కాజు. ఓకేనండి. ఈ టమాటా 2 టమాటాలండి, పెద్ద టమాటాలు. కాజు, పెద్ద టమాటాలు 2 కట్ చేసుకొని నూరేసి దీంట్లో మసాలా వేస్తానండి. 2 టమాటాలు, ఒక 20 కాజు వేసుకున్నాను నేను కిలో మటన్కి. మీరు కొద్దిగా మటన్ పెరిగింది అనుకోండి, కొద్దిగా మసాలా పెంచుకోవచ్చు గ్రేవీ కోసం. గ్రేవీ కూడా ఎందుకు చేస్తున్నాను చెప్తానండి మీకు నేను. ఇది అయిన తర్వాత చెప్తాను. గ్రేవీగా చేసుకుంటున్నాను కొద్దిగా స్పెషల్. ఇది ఒక టైప్ గ్రేవీ అండి. ఇంతకుముందు చేసింది వేరు, ఇప్పుడు చేస్తుంది వేరండి. ఇందులో టమాటాలు, జీడిపప్పు అండి. జీడిపప్పు ఒక 20 వేసాను. టమాటా అది అప్పుడు కొబ్బరి అన్నీ వేసాను కదా, ఇప్పుడు కొబ్బరి వేయట్లేదు నేను. టమాటా, జీడిపప్పు అండి. ఇది చూడండి, ఇందులో లవంగం, చెక్క వేసాను కదండి. 1 ఉల్లిపాయ చిన్న పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నానండి. ఈ ఉల్లిపాయలు నేను వేయించుకొని తీసేస్తున్నాను. కొద్దిగా పెద్ద ముక్కలు కోసి కొద్దిగా నూనెలో వేపుకున్నాండి, తీసేస్తున్నాను. ఇప్పుడు 1 ఉల్లిపాయ చాప్ చేసుకున్నానండి. ఇలాగా చాప్ చేసుకున్నా ఇందులో వేసి వేపుకుంటాను.
ఇదిగో లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేపుతామండి ఇది. ఇందులో నేను అల్లం పేస్ట్ కూడా వేసేస్తాను. ఇదిగోండి 1 టీ స్పూన్ అల్లం. ఇందులో ఒక ఉల్లిపాయ వేసాను, చిన్న ముక్కలు. ఇదండి చూడండి, ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు చాప్ చేసి వేసాను. అందులో 4 పచ్చిమిరకాయలు, అల్లం అండి. ఇది వేపుకుంటున్నాను నేను. ఈ మసాలా మిక్సీ వేసుకుంటానండి. ఇది లైట్ బ్రౌన్ అవుతూ ఉంటుంది. నేను మసాలా మిక్సీ వేసుకుంటాను. మసాలాలో ఏమేసాను చూసారు కదా, టమాటా, కాజు, కొద్దిగా ఇదిగో ఈ 2 ఉల్లిపాయలు నేను నూనెలోంచి వేపు తీసుకున్నాను కదండి, అది కూడా వేస్తానండి గ్రేవీ కోసం. ఇది నూరేసుకుంటాను, అది బ్రౌన్ అవుతుందండి కొద్దిగా. ఇది నూరు చేసుకుంటాను నేను. ఇదిగోండి ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ అయింది చూడండి. చూడండి లైట్గా బ్రౌన్ అయింది చూడండి ఉల్లిపాయ. ఇదిగోండి చికెన్ కలిపి పెట్టుకున్నాం కదండి, చికెన్ వేసేసుకున్నాం. ఒక 5 నిమిషాలు వేగనిద్దామండి ఈ మసాలా. ఇదిగోండి మసాలా నూరుకున్నాను కదండి, టమాటా, కాజు, ఒక చిన్న ఉల్లిపాయ అండి నూనెలో తీసి వేసుకున్నాను చూసారు కదండి. ఇది నేను ఇందులో వేసుకుంటాను. ఈ మసాలా కూడా ఇందులో వేసేద్దాం. మసాలా మొత్తం మెత్తగా నూరుకోవాలండి. మెత్తగా ఉంటే మీకు బాగుంటుందండి. మిక్సీ జారు కడిగేసి వేసేస్తున్నానండి. కొంచెం గ్రేవీ కావాలి మనకి. గ్రేవీ ఎందుకు కావాలి అంటే చెప్తానండి, నేను అయిన తర్వాత చెప్తాను. ఈసారి ఉప్పు చూసేసుకోండి. ఉప్పు కొద్దిగా పడుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేద్దాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నామండి మనం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కట్ చేద్దాం. తర్వాత ఇది కాదంటారు. గ్రేవీ ఎందుకు పెట్టారంటండి, నేను మినప గారెలు చేస్తున్నాను. మినప గారెలు చేస్తాను. ఇదిగోండి గారెలు ఇప్పుడు నానబెట్టానండి. మిక్సీ వేసుకుంటానండి. మిక్సీ మూడు విజిల్స్ వచ్చేసినాయండి. కొంచెం సిమ్లో పెట్టి తీసేస్తానండి, ఆపేస్తాను. ఇదిగోండి ఈ మినపప్పు రుబ్బేసుకున్నాను నేను. మినపప్పు రుబ్బేసుకుందాము. నూనె పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా కాగిన తర్వాత వడలు వేసుకుందామండి. చూపిస్తాను నేను. నూనె పొయ్యి మీద పెడతా అండి. కొద్దిగా కాగిన తర్వాత వడలు వేసుకుందాం. నూనె కొద్దిగా కాగనివ్వండి. నూనె కాగిన తర్వాత నూనె పెట్టుకున్నాం కదండి, వేడైన నూనె చూసి గారెలు వేసుకుందాం. మొన్న పొట్టుతో వేసిన గారెలు వేసాను అనుకుంటే ఇంతకుముందు నేను వీడియోలో. ఇప్పుడేమో ప్లెయిన్గా వేస్తున్నానండి.
నూనె కొద్దిగా వేడెక్కాలండి. వేడవ్వాలి, కొద్దిగా వేడిన తర్వాత వేద్దాం. ఇంకా నాకు చేతితో వేయడమే అలవాటు అండి. ఎందుకంటే ఇట్లా గోల్డ్ కలర్ వస్తే చాలండి, తీసేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా గోల్డ్ కలర్ వస్తే చాలు, తీసేసుకోవచ్చు మనం. ఇంకో 4 వేస్తాను. వేసిన తర్వాత ఈ కూర కూడా అయిపోయినట్టుందండి, చూద్దాం మనం. అవుతూ ఉంటాయి. ఇది కుక్కర్ అయిపోయినట్టుందండి, తీసేస్తాను. విజిల్ తల్లబడిపోయింది, తీద్దాము. ఇదిగోండి గ్రేవీ చూడండి. గ్రేవీ ఎందుకంటే ఇంత ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే అండి మనం వడల్లోకి తినడానికి. తని ఇవి అవుతూ ఉంటాయండి. ఈలోగా మీకు చూపించేస్తాను. మా వాళ్ళు అక్కడ డిన్నర్ టైం అయిపోయింది. ఇదిగోండి పడతాయి. ఇదిగోండి ఈరోజు మన డిన్నర్ ఏంటంటే స్పెషల్ చికెన్ గ్రేవీ అండి. నేను కాజు పేస్ట్ వేసాను, కాజు, టమాటా అండ్ ఉల్లిపాయ ఒకటి కొద్దిగా వేపేసి వేశానండి. ఆ గ్రేవీ అండి, గ్రేవీ కర్రీ, చికెన్ కర్రీ గ్రేవీ ఎక్కువ పెట్టుకున్నాను. తర్వాత మినప గారెలు అండి ఈరోజు మన స్పెషల్ అండి. అదండి మనం చేసుకున్నది. వీడియో అయితే చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ కూడా చేయండి, లైక్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.